హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మయోపియా, ఇట్స్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో మయోపియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి అనేది మీరు డీటెయిల్గా చూడాలనుకుంటే ఈ లింక్కి వెళ్ళొచ్చు. ఈరోజు మనం ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ప్రివెన్షన్ ఎలా? మయోపియా అన్నప్పుడు మనకి డిస్టెన్స్ విజన్ అనేది బ్లర్ అవుతుంది, రీడింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఈ కండిషన్ని మనము రాకుండా ప్రివెంట్ చేసేది ఎలా? చిన్నగా ఉన్నప్పుడు, కిడ్స్గా ఉన్నప్పుడు ఇంక్రీజ్డ్ అవుట్డోర్ యాక్టివిటీ అండి. మినిమం 1 to 2 hours ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీ, నాట్ మిట్ట మధ్యాహ్నం అని కాదు కానివ్వండి, అట్లీస్ట్ మార్నింగ్ కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు అట్లా మనము ఏదైనా గేమ్స్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఇది చేసేటప్పుడు మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది మనకి, దానివల్ల మన వైటమిన్ డి లెవెల్స్ అనేది పెరగడం. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇన్ఫినిటీ చూస్తాం. సో దీనివల్ల మన ఐ అనేది హెల్తీగా ఉంటుంది, మయోపియా రాకుండా మనము ప్రివెంట్ చేయగలం. సెకండ్ థింగ్ ఈజ్ డిజిటల్ స్క్రీన్ యూసేజ్ మినిమైజ్ చేయడం అండి. ఏంటి, పెద్దవాళ్ళల్లో అయితే 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. ఇంక్రీజ్ కంప్యూటర్ యూసేజ్ మీ వర్క్ని పర్మిట్ చేస్తున్నట్టయితే దాన్నైతే మనం ఆపలేం, కాబట్టి ప్రతి 20 minutes తర్వాత ఒక 20 సెకండ్ బ్రేక్ తీసుకొని ఒక 20 feet అవే చూసి మీ వర్క్ కంటిన్యూ చేసినట్టయితే మీకు ఇండ్యూస్డ్ మయోపియా అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే మన రెగ్యులర్ ఐ యాక్టివిటీస్, గుడ్ ఫుడ్ ఇంక్లూడింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, గ్రీన్ కలర్డ్ ఫుడ్ అంటే స్పినిచ్ కానివ్వండి, మనకి క్యారెట్స్ కానివ్వండి, దీంట్లో ల్యూటిన్, జియాగ్జాంతిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల మనకి మయోపియా ప్రివెన్షన్ అనేది కూడా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మయోపియా వచ్చింది ఇప్పుడు ఎలా అని అడుగుతారు చాలామంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీకు మయోపియా వచ్చింది అని అంటే ఒక ఐ డాక్టర్ని సంప్రదిస్తే మీ ఐని ఫస్ట్ థింగ్ లిడ్స్ నుంచి రెటీనా వరకు చెక్ చేస్తారండి. ఈజ్ ఇట్ జస్ట్ మయోపియా, లేదంటే ఇంకేదన్నా కండిషన్ వల్ల మీకు ఇట్లా మయోపియా లాగా కనిపిస్తుందా అని. చాలామంది ఏం చేస్తారు, జస్ట్ ఒక ఆప్టికల్ షాప్లోనో ఎక్కడికైనా వెళ్ళేసి ఐ విజన్ చెక్ చేసి స్పెక్టికల్స్ తీసుకుంటూ ఉంటారు. కాదండి, మయోపియా అన్న మైనస్ పవర్ వచ్చింది అంటే ఓన్లీ పవర్ వచ్చినట్టు కాదు, మనం మిగతావన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇంక్రీజ్ డ్రైనెస్ ఏమన్నా ఉందా, కార్నియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్లీ కెరటోకోనస్ కానివ్వండి, ఎర్లీ కార్నియల్ డీజనరేషన్స్ కూడా ఇలానే ప్రెజెంట్ అవుతాయి. అందుకని కంపల్సరీ ఐ డాక్టర్ తోటి మీరు చెకప్ చేయించుకొని మీ ఐన్ అంతా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు 2 ఆప్షన్స్ ఇస్తారండి. ఎర్లీ స్టేజెస్లో మైనస్ పవర్ అనేది మీరు కంపల్సరీ వాడాలి. అది స్పెక్టికల్స్ రూపంలో వాడచ్చు, లేదంటే కాంటాక్ట్ లెన్స్ రూపంలో వాడచ్చు. మీ ఐ కండిషన్ని బట్టి అది మీకు సజెస్ట్ చేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే మనము ఈ ఐ గ్లాసెస్ కంటిన్యూ చేస్తూ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 21 years ఉన్నాము, మన ఈ మైనస్ పవర్ అనేది ఒక 1-1.5 year వరకు స్టెబిలైజ్ అయ్యింది అన్న టైంలో మనం రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది కూడా ఒక ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే ఏంటి అని అంటే స్పెక్టికల్స్ లేకుండా మనకి క్లియర్ విజన్ కోసం చేసే సర్జరీ అండి. మోస్ట్ కామన్ టర్మినాలజీ లేసిక్ అని అంటారు. సో మయోపియా ఉన్న వాళ్ళు పిఆర్కే చేయించుకోవచ్చు, లేసిక్ చేయించుకోవచ్చు, స్మైల్ చేయించుకోవచ్చు. హై పవర్స్ ఉండి కార్నియల్ థిన్ ఉంది అని అనుకుంటే ఐసిఎల్ ఆర్ ఫేకిక్ లెన్సెస్ అని కూడా మీకు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. టెంపరీగా స్పెక్టికల్స్ లేకుండా చేయడానికి ఒక ఆప్షన్ ఉందా అని చాలామంది అడుగుతారు. ఆర్థో కెరటాలజీ కే లెన్సెస్ అని ఉంటాయండి. సో బేసిక్లీ అవి ఓవర్ నైట్ లెన్సెస్ అనమాట. మనం అది ఓవర్ నైట్ పెట్టుకోవడం వల్ల టెంపరీ రీషేపింగ్ ఆఫ్ కార్నియా జరిగి నెక్స్ట్ 8 to 10 hours వరకు మనకి స్పెక్టికల్స్ లేకుండా మనకి క్లియర్ విజన్ ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొంతమందికి దీస్ ఆర్ సూటబుల్, ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవద్దండి, బికాజ్ ఇట్ విల్ బీ ఆన్ యువర్ ఐ. ప్రాపర్ ఐ ఎగ్జామినేషన్ చేసుకొని మీరు సూటబులా కాదా అని చూసిన తర్వాతే ఇవి మనము డిస్పెన్స్ చేయడం అనేది ఉంటుంది. కిడ్స్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే మనకి అట్రోపిన్ డ్రాప్స్ అని ఇస్తారండి డాక్టర్స్. సో దీనివల్ల ఏంటి అని అంటే ఉన్న మయోపియా రివర్స్ చేయలేము, కానీ ఉన్నదాన్ని ఇంకా ప్రోగ్రెస్ కాకుండా ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో జస్ట్ టు సమ్మరైజ్, మయోపియా ప్రివెంట్ చేయడానికి అవుట్డోర్ 1 hour యాక్టివిటీ, రెడ్యూస్డ్ నియర్ వర్క్. సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ న్యూట్రిషన్,
మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ స్పెక్టికల్స్, కాంటాక్ట్ లెన్సెస్ విత్ మైనస్ పవర్డ్ గ్లాసెస్. ఒకవేళ మీరు 21 ఇయర్స్ అండ్ అబవ్ విత్ స్టేబుల్ రిఫ్రాక్షన్ ఉంది అని అనుకుంటే మీరు ఎటువంటి లేజర్ ప్రొసీజర్స్ కన్నా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ కిడ్స్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కిడ్స్కి మయోపియాకి మనం ఒక సెపరేట్ వీడియో చేస్తాము. మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు గెట్ యువర్ రెగ్యులర్ ఐ ఎగ్జామ్స్ డన్.